అంటే మనం నిన్న డిస్కస్ చేసినటువంటి దాంట్లో జనరల్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా మీరు ఉన్నటువంటి పవర్ పాయింట్ ఉన్నటువంటి వాటిని అంటే మీరు ఇండివిజువల్ పవర్ పాయింట్ కాకుండా ఇంకా పవర్ పాయింట్ ఏం చేశారంటే ఆల్ మైక్రో పవర్ పాయింట్స్ అన్ని కూడా కలిపి ఒకటి పెట్టారు. అది చూడండి బాగుంటుంది. ఒక్కొక్క దాన్ని విడిపడి చూపే బదులు మైక్రో ఆల్ ఫైల్స్ అని కూడా ఒకటి ఉంది. చూసిండ్రా? అది చూసిందా చూడలేదా? ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి పెట్టాను. అయితే ఇంకొకటి ఏంటంటే దాంట్లో మార్కెట్స్, కొన్ని డిస్ట్రిబ్యూషన్ అవన్నీ దాంట్లో లేవు. కొన్ని ఓపెన్ సిటీ క్లాసెస్ చెప్పినటువంటి దాంట్లోకి తీసి మళ్ళీ నేను యాడ్ చేస్తాను. అంబేద్కర్ యూనివర్సిటీ కూడా లైవ్ క్లాస్ తీసుకున్నాను నేను. అవి కూడా కొన్ని పంపిస్తాను మీకు పీపీటీలు. తర్వాత అట్లాగే వీడియోలు కూడా పంపిస్తాను. మీకు వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాను. దాన్ని ఎంతమంది మీరు నేను చెప్పినట్టుగా యూట్యూబ్ క్లాసెస్ని అబ్జర్వ్ చేసిండ్రు చెప్పగలుగుతారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎక్కడికి వెళ్ళి కూడా హ్యాండ్ రైజ్ వస్తలేదు. చూసాను సార్, కానీ హ్యాండ్ కనిపించట్లేదు. వెతుకుతున్నా. కనిపించలేదా? హ్యాండ్ కనిపించట్లేదు, కానీ యూట్యూబ్ క్లాసెస్ అన్ని కూడా ఫాలో అవుతున్నాం సార్. నేను అట్లా అంటలేదు, వెబ్సైట్ లో ఫాలో అవుతుండ్రా అంటున్నా. వెబ్సైట్ కి వెళ్ళలేదు సార్. యూట్యూబ్ క్లాసెస్ మీరు పెట్టిన లింక్. యూట్యూబ్ క్లాస్ పోతే ఏమైందంటే మీకు అక్కడ ప్లే స్టోర్ పోయి వెతుక్కోవాల్సి వస్తుంది. నేను పెట్టిన లింకులు కూడా మీకు ఆ టాపిక్ ఏందని తెలియదు. కానీ యూట్యూబ్ క్లాసెస్లో మన వెబ్సైట్లో యూట్యూబ్ క్లాసెస్లో మీకు చాలా స్పష్టంగా కనపడతాయి. అది వీళ్ళు చెప్తాను నేను. ఓకే ఓకే సార్. యూట్యూబ్ లో అయితే అంత క్లారిటీగా లేవు సార్. కొద్దిగా ఫాంట్ సైజ్ అది కూడా ప్రాబ్లం వస్తుంది యూట్యూబ్ క్లాసెస్ లో. నిన్న చూపించాలనుకుంది అదే. ఓకే సార్. సరే సార్, చూస్తూ ఈ రోజు ఆ ప్రాబ్లం వచ్చింది. అయితే మీరు అన్నట్టు వెబ్సైట్ కి వెళ్ళి చూస్తాం సార్. నేను ఇవాళ దానిలో క్లారిటీగా ఉంటుందా సార్? దీని మీద క్లారిటీగా ఉంటాయా క్లాసులు? యూట్యూబ్ లింక్లే కానీ అది మన వెబ్సైట్ ద్వారా వెళ్ళిపోతాం. అంటే ఫాంట్ సైజ్ అది కూడా కొన్ని ప్రాబ్లం ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ క్లాసెస్ లో. దానిలో క్లారిటీగా ఉంటుందా అని. అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు అర్థం కావాలి. ఫస్ట్ యూట్యూబ్ ఆ సేమ్ లింక్ కానీ మన వెబ్సైట్ ద్వారా పోతే మీకు అక్కడ ఏ పార్ట్ కా పార్ట్ మైక్రో అనగానే మైక్రో క్లిక్ చేస్తే అన్ని కనపడతాయి. అర్థమైంది సార్, అర్థమైంది. ఎన్ని ఒక 30 వీడియోలు అనుకోండి, 30 వీడియోలు కనపడతాయి. మనం ఏ వీడియో అంటే ఆ వీడియో క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది సార్. మీరు ప్లే స్టోర్ పోయి అవన్నీ వెతుక్కోవడం కష్టమైంది. అవును సార్. అది చాలా సులభంగా ఉంటుంది. ఎట్లా అనేది మనం దీంట్లో ఉన్నటువంటి ఏంటంటే మనం వెబ్సైట్ని డెఫినెట్గా మీరు ఇళ్ళవేళ్ళు ఉపయోగించుకోవాల్సింది. యూట్యూబ్కు మీరు రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇవి ఏం అవసరం లేదు. ఎవరైనా కాబట్టి ఓపెన్ టు ఆల్ అది. మళ్ళీ మీరు ఫైల్స్ కానీ మీరు ఎగ్జామ్ కానీ కావాలంటే డెఫినెట్గా దానికి కావాలి. అది కూడా చూద్దాం. మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎట్లా ఎంటర్ చేసుకోవాలి, ఎట్లా పోవాలి. అది చూడలేదు కానీ సార్, యూట్యూబ్ క్లాసెస్ నోట్స్ రాస్తున్నాం సార్. నేనైతే అది చేస్తున్నాను. ఒకసారి చూడండి. అలాగే సార్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడగండి. మీకు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం .org అని ఇక్కడ మీకు ఈ పై వరుసలో కనపడుతుంది. ఇట్లా మీరు కొట్టగానే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం, ఈ పెద్ద అక్షరాలు కొట్టొద్దు, మీరు చిన్నగా కొట్టాలి. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం .org అని ఇట్లా కొట్టగానే మీకు ఈ సైట్ వచ్చేస్తుంది. సైట్ మీరు మీ సెల్లో కొద్దిగా ఎండ్లా పెద్దగా అనుకోండి, ఇట్లా ఫింగర్స్తో ఇట్లా అంటే పెద్దగా కనపడుతుంది. కనపడదా మీకు? నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అనే వెబ్సైట్ కనపడదా? ఈ వెబ్సైట్ లో కనిపించింది సార్. ఓకే, మీరు వెంటనే మీ మైక్ ఆఫ్ చేసుకోండి, మాట్లాడగానే ఆఫ్ చేసుకోండి. అయితే దీంట్లో నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్సైట్లో మా రిజిస్ట్రేషన్ నెంబర్ 297/13 అంటే
2013లో రిజిస్టర్ చేసినాం. అంతకుముందే స్టార్ట్ చేసినప్పుడు కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేసినటువంటిది అది. దీంట్లో ఉన్నటువంటి ఏంటంటే హోమ్ ఉంటుంది మొట్టమొదటిలో. తర్వాత మా గురించి అబౌట్ అస్, అవర్ మిషన్, అవర్ విజన్, అవర్ ఫ్యాకల్టీ, తర్వాత అవర్ ప్రోగ్రామ్స్. ఇది మేమేమేమి ప్రోగ్రామ్ చేస్తున్నానికి దీంట్లో పెట్టాం. అయితే మీకు ఈ అబౌట్ అస్ పెద్దగా ఎవరైనా చూడవచ్చు. ఈ జేఎల్ ఈసీఓ సిబిటి అని ఉంది కదా, అంటే జూనియర్ లెక్చర్ ఎకనామిక్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని అర్థం. అది జేఎల్ ఈసీఓ సిబిటి అంటే అర్థం ఏంటంటే జూనియర్ లెక్చర్ ఈసీఓ అంటే ఎకనామిక్ జూనియర్ లెక్చర్ సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. అదే ఎంఏ ఎకనామిక్స్ చేయాలంటే ఇక్కడ దాని పక్కన కనపడ్డదా రెండు రెండు బాక్సెస్ కనపడ్డాయి కదా. మీరు కొంచెం ఫింగర్ పెట్టి కొద్దిగా పెద్దగా అనుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఉంది సార్, క్లారిటీ ఉంది సార్. ఇది రిజిస్ట్రేషన్. చాలా మందికి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎట్లా చేయాలనేది అర్థం కాకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ వస్తుంది. దీన్ని క్లిక్ చేసినాం అనుకోండి, ఇట్లా మనకు ఎంఏ ఎకనామిక్స్, జేఎల్డిఎల్ సెట్ నెట్ ఎకనామిక్స్, తర్వాత మెంబర్షిప్ కోసం కూడా పెట్టాం కానీ ఇంకా పూర్తిగా హైలైట్ చేయలేదు. ఈ రెండే ఈ ఎక్కడ ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ నింపేసి మనం దీంట్లో ఫోటో అప్లోడ్ చేసి దీన్ని అప్లోడ్ చేస్తే తర్వాత గేట్వేలో క్యాష్ అడుగుతుంది. కొంతమంది చేసిండు, నిన్న బండారి రాము ఏదో ఒక అబ్బాయి చేసిండు, తర్వాత నిన్న కూడా ఒక అతను చేసిండు. అంటే కొంతమంది సొంతంగా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అట్లా. అయితే ఇక్కడ చివరిగా ఈ బుక్స్ ఇవన్నీ వదిలిపెట్టండి. ఈ బుక్స్ అన్ని మేము తర్వాత ఇక్కడ పెడదాం, లోపల పెట్టాం బుక్స్. లాస్ట్లో ఉంది చూడండి, యూట్యూబ్ క్లాసెస్ ఉన్నాయి, కనపడదా? లాస్ట్ మీరు రెస్పాన్స్ ఇవ్వాలి. యూట్యూబ్ క్లాస్ కనపడదా? పైన ఈ బెల్ట్ మీద హోమ్, అబౌట్ అస్, అవర్ ప్రోగ్రామ్స్, జేఎల్ఈసిఓ సిబిటి, రిజిస్ట్రేషన్, తర్వాత బుక్స్, యూట్యూబ్ క్లాసెస్. ఓకే, కనిపిస్తుంది సార్. యూట్యూబ్ క్లాస్ని మనం క్లిక్ చేస్తే యూట్యూబ్ క్లాస్ అని చేసింది. ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఒకటి ఈ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి ఒకసారి. అంటే ఇక్కడ యూట్యూబ్ క్లాస్ క్లిక్ చేస్తే మీరు వెంటనే యూట్యూబ్ క్లాస్ మీకు కనపడవు. ఏం కనపడతాయి? సెలెక్ట్ సబ్జెక్ట్ అని చూడండి. ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ కింద ఇట్లా కొట్టగానే మైక్రో ఎకనామిక్స్ చూడండి ఒకసారి. మైక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, పబ్లిక్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ డెవలప్మెంట్ గ్రోత్, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, బ్యాంకింగ్, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అండ్ జనరల్ స్టడీస్. అంటే ఇన్ని ఏరియాస్లలో సాధ్యమైనంత వరకు కొన్ని ఏరియాలు మనం పెట్టలేదు. ఇప్పుడు తెలంగాణ ఎకానమీ దాంట్లో ఏం లేవు, లేనటువంటి ఉండవు. ఇప్పుడు మీకు మైక్రో ఎకనామిక్స్ ఒకటి శాంపిల్గా మీకు మైక్రో ఎకనామిక్స్ నడుస్తుంది కాబట్టి యూ సెలెక్ట్ మైక్రో ఎకనామిక్స్. ఆర్ యు ఫాలోయింగ్? ఇప్పుడు చూడండి, మైక్రో ఎకనామిక్స్ కింద సెర్చ్ అనగా సెర్చ్ రిజల్ట్స్ అని కొడుతున్నాను. ఇక్కడ కనబడుతున్నాయా? సెట్ నెట్ కోచింగ్ ఇంట్రడక్షన్ క్లాస్, అర్థశాస్త్ర నిర్వచనాలు, సూక్ష్మ స్థూల అర్థశాస్త్రం, ఇంత క్లియర్గా చూడండి. ఇంట్రడక్షన్ క్లాసులు, డిమాండ్ విశ్లేషణ, డిమాండ్ వ్యాకోచితం, తర్వాత ఇవన్నీ కూడా ఇట్లా మనకు హెడ్లైన్స్లతో సహా మనకి ఇక్కడ కనపడతాయి. టోటల్గా వినియోగదారుని మిగులు, వినియోగదారుని ప్రవర్తన కనపడుతున్నాయి. ఎంతకు? అంటే మీకు ఇంత స్పష్టంగా మీరు యూట్యూబ్లో కనపడవు. మీరు యూట్యూబ్ ప్లే స్టోర్ పోయినా మీకు అన్ని కనపడవు. ఇట్లా ఒకటే దగ్గర అన్ని మనకు దర్శనమిస్తాయి. ఇట్లా అన్ని ఎన్ని ఉన్నాయో అన్ని ఇస్తాయి. మీరు ఇట్లా ఒక్కసారి ఇట్లా స్క్రోలింగ్ చేసుకుంటూ మీరు ఏది వినాలనుకుంటే దాదాపుగా 49, 49, 50 వీడియోలు ఉన్నాయి దీంట్లో మొత్తం టోటల్ 50 వీడియోలు అంటే 50 క్లాసులు ఉన్నాయి. 50 గంటలు సుమారుగా. అవి మీరు రోజు ఒక 4, 5, 6 వీడియోలు వింటే ఒక 5, 6 గంటలు.
మీరు దాని ప్రిపరేషను, పీపీటీలు అన్నీ ఆ పీపీటీల ఆధారంగా ఉన్నటువంటివి అని కూడా. అయితే వినడం ద్వారా, మనం చదవడం ద్వారా, వాటిని నోట్ చేసుకోవడం ద్వారా ఈ 3 ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే మనకు వాటి మీద సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తది. ఇక్కడ చూడండి ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇట్లా క్లియర్ కనపడుతుంది. బడ్జెట్ రేఖ మరియు వినియోగదారుని మిగులు వినియోగదారుడు సమతుల్యం ఎట్టా చెందుతాడు అనేది, వినియోగదారుని మిగులు అంటే ఏమిటి, దాన్ని ఎట్లా లెక్కిస్తారని. సపోజ్ దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మీకు ఇచ్చినటువంటి టాపిక్ మనకు జూమ్ యాప్ ప్రకారం ఆ వంతెన నిర్మాణం అనే దానికి మనం దృష్టాంతంగా తీసుకున్నాం, ఉదాహరణ తీసుకున్నాం. అంటే వంతెన లేకముందు, వంతెన నిర్మాణం చేసిన తర్వాత ప్రజలు పొందేటట్టు వంతెన నిర్మాణానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అయ్యారు. చాలా నవ్య సాంప్రదాయవేత్తలకు మూలంగా మనం చెప్పుకున్నటువంటి కాబట్టి దానికి ఉన్న ధర వెళ్ళి ఈ 16 తీసేసినప్పుడు అదే డిమాండ్. ఇప్పుడు చూద్దాం ఇది ఏంటిది, మరి 30 - 2 ఏంటిది, QD = డెఫినెట్ గా 20కి సమానమే. మీరు ఎక్కడ తీసుకోండి, సపోజ్ అంటే వినియోగదారుని మిగులు మనం కావాలంటే దాన్ని ప్లే చేసుకుంటూ వస్తుంది. ఏదన్నా తీసుకోండి మీరు. ఇప్పుడు దీంట్లో అర్థశాస్త్రం నిర్వచనాలు తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ మనం యూట్యూబ్ పోయి వాటిని వెతకాలంటే కష్టమైంది. శామ్యూల్సన్ ఇచ్చిన నిర్వచనాన్ని వృద్ధి నిర్వచనంగా పేర్కొంటాం. ప్రధానమైనటువంటి ఈ 4 నిర్వచనాలను మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలను పరిశీలిద్దాం. ఏ శాస్త్రాన్నైనా అవగాహన చేసుకోవడానికి దాని నిర్వచనాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అర్థశాస్త్రానికి సంపద నిర్వచనంగా పేర్కోవడం జరుగుతుంది. ఇతనిని అర్థశాస్త్ర పిత స్కిప్ చేస్తూ విమర్శించడం జరిగింది. అట్లాగే కారణిస్తాయటువంటి అర్థంలో వాడారు. నిర్ణయాత్మక శాస్త్రం ఇట్లా మనం ఏది క్లిక్ చేసుకుంటే అది మనకు. డియర్ ఫ్రెండ్, ఈ వీడియో చాలా ఉపయోగం. రికార్డు మొదటి ఆర్థికవేత్తలు దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీన్ని ధరల సిద్ధాంతం అని కూడా దీనికి మరో పేరు. ఇట్లా మీరు దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్కటి వెతికి ఇబ్బంది పడే బదులు డైరెక్ట్ గా ఇట్లా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది పీపీటీల ఆధారంగా కొన్ని ఇంక్రీజింగ్ బట్ డిక్రీజింగ్ రేట్ అంటాం. వాస్తవానికి మొట్టమొదటి వస్తువు 10 యూనిట్లు ఇస్తే రెండో వస్తువు 8 యూనిట్లు, తర్వాత 6 యూనిట్లు. ఇప్పుడు ప్రజెంట్ కొంచెము టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకు కనపడేది ఏంటంటే, ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, అక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మా కుర్చీలు అవి కనపడుతున్నాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రకరకాల సీన్లు పెడుతున్నాం. వెనక కిటికీలు, బ్లాక్ బోర్డ్స్, అంటే కొంత టెక్నాలజీ మనకు అందుబాటులో లేనప్పుడు ఆ వీడియోలు అంత ఎఫెక్టివ్ రాలేదు. కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ కొంత తీసుకొని మనకు సౌలభ్యంగా ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మనకి నాకు కుర్చీ తర్వాత నీకు అంతా కూడా సీనే కనపడుతుంది. ఇది రూము యాక్చువల్గా రూమ్ కాదు, ఇది బ్యాక్గ్రౌండ్. రూమ్ వేరే, దాని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇది. చాలా మందికి రోజు ఒక సీన్, సముద్రం కూర్చుంటుండు, చెట్ల కాడ కూర్చుంటుండు అనేది ఇదంతా కూడా ఏంటంటే కంప్యూటర్ మహాత్యం. ఇదంతా కూడా డిజిటల్ మహాత్యం కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాక్గ్రౌండ్లో ఏ వస్తువులున్నా జస్ట్ ఒక ఫీట్ పోతే మన బ్యాక్ సైడ్ ఏముందో మీకు కనపడదు. ఈ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే మీకు కనపడుతుంది.
అంతకుముందు ఉన్నటువంటి వీడియోలో మాకు ఈ టెక్నాలజీ తెలవక మేము కేవలం మా కుర్చీలు కానీ కూడా పెద్ద మొత్తంలో రూమ్ అంతా కూడా కనపడేది. ఇప్పుడు వచ్చేటువంటి దాంట్లో అటువంటి ఇబ్బంది ఏం లేదు. సరే కొంత చూస్తుంది కూడా కెమెరా ట్రిక్ తర్వాత ఫోటోగ్రఫీ కూడా ఎఫెక్ట్గా ఉంటేనే వినబుద్ధి అయింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని మనం బాగా ఉపయోగిస్తున్నాం కాబట్టి మంచిగానే ఉంటుంది. నెక్స్ట్ అయితే మనకు షేరింగ్ చేసుకోవడం అనేటువంటిది ఎట్లా మీకు దీన్ని చూపించాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటిదంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం .org అని నేను మీకు ఇవాళ మార్నింగ్ లింక్ పెట్టాను. ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ వచ్చిన తర్వాత లాస్ట్లో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్ కనుక మీకు క్లిక్ చేసినట్లయితే అది సబ్జెక్ట్ అది వెతకమంటది. సబ్జెక్ట్ వెతికిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఒక్క నిమిషం దీన్ని మనము ఇంకొక వైపు యూట్యూబ్ ఇక్కడ సబ్జెక్ట్ని సెలెక్ట్ సబ్జెక్ట్ ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్ అనుకున్నాం అనుకోండి, సెర్చ్ చేసినాం అనుకోండి, మ్యాక్రో ఉన్నటువంటి అన్ని కూడా వస్తాయి. టోటల్గా పేర్లు వస్తాయి కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత అట్లా కాకుండా పబ్లిక్ ఎకనామిక్స్ ఉందనుకోండి, పబ్లిక్ ఎకనామిక్స్ ఉన్నటువంటి వీడియోలు అన్నీ వస్తుంటాయి. ఇవన్నీ పబ్లిక్ ఎకనామిక్స్ సంబంధించిన వీడియోలు ఉంటే వస్తాయి, లేకపోతే రావు. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఉందనుకోండి, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ వీడియోలు వస్తాయి. ఇవి రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోకున్నా మీరు ఈ వీడియోల్ని స్టూడెంట్స్ సెంటర్గా ఉండి అందరికీ అందుబాటులో ఉండాలి. యూట్యూబ్ని కూడా మేము యాప్లు అమ్ముకొని వాటి చేయొద్దు అని చెప్పేసి సిస్టమేటిక్గా ఒక ఆర్డర్ చేసేసి సాఫ్ట్వేర్ తనతో మేము మాట్లాడి దాన్ని లింక్ ఇచ్చి ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు వెబ్సైట్ పోయి డైరెక్ట్గా అది యూట్యూబ్కే వెళ్ళిపోద్ది. కానీ మీకు దాన్ని ఏమంటాము, మీ హ్యాండ్లో ఉండేటువంటి విధంగా, మీ చేతిలో ఉండే విధంగా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి డిఫరెంట్ సబ్జెక్ట్ కనుక చేసుకుంటూ పోయినట్టయితే మీకు డెఫినెట్గా ఆ సంత కూడా వస్తుంది. కాబట్టి అయితే ఇక్కడ జేఎల్ ఎకనామిక్స్ సిబిటి అని మనం ఒకటి ఉంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు రాయాలని కూడా కొంతమంది తెలంగాణ వాళ్ళు ఏమన్నా ఒకరు ఇద్దరు ఉంటే దీంట్లో రిజిస్ట్రేషన్ కూడా ఒకరు ఇద్దరు చేసుకున్నారు, వాళ్ళకి అది అనుభవమే. అయితే మీరు ఈ యూట్యూబ్ ఛానల్స్ క్లాసెస్కి ఏమో రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరం లేదు, పాస్వర్డ్ అవసరం లేదు. కానీ ఎగ్జామ్ నేను సండే నాడు పెడదాం అనుకున్నా కదా, ఆ ఎగ్జామ్ నాడు ఏంటంటే జేఎల్ ఈ రిజిస్ట్రేషన్ ఇటువంటివి ముట్టుకోవద్దు. మీరు జేఎల్ ఎకనామిక్స్ ఉంది కదా, దీని జేఎల్ ఎకనామిక్స్ ఇట్లా కొడితే ఇక్కడ చూడండి. మళ్ళీ ఎంఏ ఎకనామిక్స్ కొట్టొద్దు, జేఎల్ ఎకనామిక్స్ కొట్టాలి. ఇక్కడ చూడండి లాగిన్ పేజ్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టే రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరమైంది. సపోజ్ ఎవరిదన్నా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పగలుగుతారా? మీది ఎవరు రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నా చేసుకున్న వాళ్ళకు జ్ఞాపకం ఉంటుంది కదా. ఎవరైనా ముందు రండి. మీరు ఎవరు ముందుగా చెప్తే వాళ్ళ నెంబర్ కొట్టేస్తా. 00203 సంతోష్ శాంతకుమార్ ఉందా? Sir, yes, sir. I am present, sir. Shantakumari, your registration number is 2024-203. 2000 కదా? ఇక్కడ మీ నెంబర్ చూడండి, నేను కొడుతున్నాను 2024-203. ఇది రిజిస్ట్రేషన్. యువర్ పాస్వర్డ్ అంటే నీ మొబైల్ నెంబర్ అని చెప్పినా కదా. అవును సార్, అవును. 84 649 688
95. ఎస్ సార్. కరెక్టేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఒకసారి ఇవి కరెక్ట్ మనం కొట్టింది కరెక్టా ఇక్కడ కొట్టుకుంటే తెలిసిపోద్ది. 8464968895 ఇక్కడ మనకు కన్ను గుర్తుంది కదా, ఇది అవును కరెక్ట్. సార్. అవును. స్టార్స్ పడతాయి కాబట్టి మనం కొట్టింది తప్ప ఓపెన్ చూసుకుంటే దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే పడుతుంది. ఇప్పుడు లాగిన్ కొట్టాలి. లాగిన్ కొట్టగానే మీ ప్రొఫైల్ ఓపెన్ అయింది చూడండి. అవును సార్. అంటే మీ ఫోటో ఇచ్చి మీరు ఫోటో పెట్టడానికి కారణం ఎందుకంటే మా దగ్గర రికార్డు మీ ప్రొఫైల్ ఇక్కడ వచ్చేసింది. అవును సార్. కనపడుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. స్టూడెంట్ నేమ్ శాంతకుమారి ఆర్, మీ రూల్ నెంబర్ వచ్చేసి 2024203. ఎస్ సార్. యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ 8464968895. ఎస్ సార్. కరెక్ట్గా అయితే ఎస్ సార్. మేము టెస్ట్లు పెట్టినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ ఉంది కదా, అవును సార్. మైక్రో ఎకనామిక్స్ ఎనేబుల్ అది క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేయాలి అంటే ఇక అది దాన్ని పూర్తి చేయలేదు కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే మైక్రో ఎకనామిక్స్ పేపర్ ఓపెన్ అయింది. మేము పెట్టిన పేపర్ మీకు ఓపెన్ అయింది. చూద్దాం, ఇది ఎనేబుల్ అయినట్టు కనిపిస్తుంది. చూద్దాం. ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, గో టు ఎగ్జామ్. ఆర్ యూ సూట్ టు గో టు ఎగ్జామ్? ఆల్రెడీ యు ఆర్ అపియర్డ్ ఇన్ దిస్ ఎగ్జామ్. నో అంటే ఇప్పుడు మనము ఇది ఎనేబుల్ చేయలేదు కాబట్టి అంతవరకు వస్తుంది. ఇది ఎగ్జామ్ రాయిన తర్వాత మీకు ఒక పేపర్ ఓపెన్ అయింది. ఏ పేపర్ ఓపెన్ అయింది? మైక్రో ఎకనామిక్స్. దాంట్లో ఎట్లా ఉంటుంది, మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక్కొక్క క్వశ్చను బైలింగ్వల్గా, పైన ఇంగ్లీషు కింద తెలుగు 4 ఆప్షన్స్ ఉంటాయి. వాటిని టిక్ చేసుకుంటూ పోవడం. మనం చేసుకుంటూ పోయిన తర్వాత పేపరు చివరికి సబ్మిట్ ఎట్లా చేయాలనేది మీకు దాంట్లో తెలుస్తుంది. అది నేను ఒకసారి 23rd నాడే మీకు దాని మోడల్ ఎట్లా ఉంటుందో ఒక శాంపిల్గా ఒక 2-3 క్వశ్చన్లు తీసుకొని చెప్తాను. ఈ పేపర్ అయిపోయిన తర్వాత మీకు ఏమొస్తుందంటే మార్కులు డిస్ప్లే అయితే మీ మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ పేపర్ అయిపోయిన తర్వాత ఇది అన్ని పేపర్లు ఉంటాయి దీంట్లో. చూడండి ఇక్కడ మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, పబ్లిక్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ. ఇక్కడ తెలంగాణ ఎకానమీ బట్టి దీన్ని తీసేస్తాం ఎందుకంటే అంతకుముందు పెట్టినటువంటి మోడల్ కాబట్టి ఇక్కడ కనపడుతుంది. క్యూటీ, బ్యాంకింగ్, ఎన్విరాన్మెంటల్ మీకు ఉండదు. మేము గురుకుల ఎగ్జామ్ కూడా ఒకటి పెట్టాము. అయితే ఈ ఈ టేబుల్ ఏదైతే ఉందో మీకు తెలంగాణలో పెట్టినటువంటి జేఎల్ అనుగుణంగా ఇవి మీకు ఇక్కడ కనపడుతున్నాయి. వీటిని మేము ఎడిట్ చేయాల్సిన పని ఉంది. ఎందుకంటే దీనికి మననే వాళ్ళ నెంబర్లను తీసేసినాం. కొత్తగా నెంబర్లు మేము పెట్టినాం కాబట్టి ఆ టేబుల్ అట్నే ఉంది. అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే మేమేం చేస్తామంటే చెక్ యువర్ ఆన్సర్ షీట్ అని ఇక్కడ ఇస్తాం. నువ్వు రాసిన ఎగ్జామ్ పేపర్ ఏముంది అంటే ఒకటో క్వశ్చన్ నువ్వు ఏం రాసినావు, రెండవది ఏం రాసినావు, కరెక్ట్ రాసినావా లేకపోతే తప్పు పెట్టావా అనేది మొత్తం చెక్ మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అంటే మనం 100 మార్కులు పెట్టామనుకోండి, 100 మార్కుల మైక్రో ఎకనామిక్స్ మీ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 150 మార్కులు పెట్టినటువంటి అన్ని కలిపి 150 మార్కులు పెట్టే వాటి అన్ని కంబైన్డ్ ఉన్న మైక్రో మ్యాక్రో అన్ని కలిపి చేసినటువంటి 150 మార్క్స్ 300 దాంట్లో 2 మార్కులు పెడతాం. దీనికి ఒక్కొక్క మార్కే పెడతాం మొట్టమొదట ప్రాక్టీస్ కోసము. కానీ మనకు ఎగ్జామ్ మోడల్ ఎట్లా ఉంది, ఒక ప్రశ్నకు 2 మార్కులు ఉన్నాయి కదా, అప్పుడు ఒక క్వశ్చన్కు 2 మార్కులు పెడతాము. 150 అంటే 300 మార్కులకు ఉంటుంది. మీరు 100 కరెక్ట్ చేసిన అనుకోండి 200 మార్కులు వస్తాయి. అంటే అది ఆటోమేటిక్గా సిస్టమ్కి మేము కమాండ్ ఇస్తాము. ఆ కమాండ్ ప్రకారం మీకు మార్కులు అలాట్ అవుతాయి. మీ మార్కులు మీకు మీ మొబైల్ మీద కానీ మీ ల్యాప్టాప్ మీద కానీ మీ నెంబర్ కనపడుతుంది. అంటే ఎన్ని మార్కులు వచ్చినాయో ఇండివిజువల్ వస్తాయి. మీకు అందరికీ 20 మందో 30 మంది రాసిన అనుకోండి, ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఒక మార్క్ లిస్ట్, కన్సాలిడేట్ లిస్ట్ కూడా మేము లింక్ ఇస్తే మీ అందరు చూడవచ్చు. అంటే ఎవరు ఎట్లా మీరు ఇట్లా ఉండరు, ఎవరు అడ్వాన్స్ ఉంటారు అనేది కూడా కంపారిజన్ ఎందుకు పెడతామంటే పోటీ పెరగాలని చెప్పేసి కంపారిజన్ పెడతాం. అది దాని ఏంది అపరాధ భావం పడకుండా ఇంకా బాగా చదవాలనేటువంటి. అయితే ఇవన్నిటి కూడా ఏం చేస్తామంటే ఈ క్లిక్ ఫర్ ఆన్సర్ షీట్ అన్నిటి పెడతాం. ఇప్పుడు వీటన్నిటి తీసేసినాము, వీటి కూడా తీసేస్తాము. మీరు ఎవరి పేపర్ వాళ్ళకు
మేము పెట్టిన పేపర్ అందరికి ఓపెన్ అయ్యింది. ఎవరి పేపర్ వాళ్ళకే ఉంటుంది, ఎవరు టిక్ చేసింది వాళ్ళకే ఉంటుంది. మీరు ఎప్పుడంటే దాన్ని అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ రాసిండ్రు, మళ్ళీ దాన్ని రాయలేరు. కానీ మీరు ఏం పేపరు దాన్ని డౌన్లోడ్ ఎక్కడ తప్పు చేసి తీసుకుంటే ఇక క్లిక్ చేసుకోవచ్చు, దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ చూసుకోవచ్చు. ఇది ఒకటి. ఇక్కడ పీపీటీలు ఉన్నాయి చూడండి. ఇక్కడ పీపీటీ ప్రజెంటేషన్ ఇన్ పీడిఎఫ్ డాక్యుమెంట్ అది క్లిక్ ఇయ్యారన్న మనం. క్లిక్ అయిన తర్వాత ఇక్కడ ఏమొచ్చి ఇట్లా వచ్చింది, వ్యూ పీపీటీ డాక్యుమెంట్, పీపీటీ టైటిల్, యూనిట్ చాప్టర్, మళ్ళీ సబ్జెక్ట్ అంటుంది. సబ్జెక్ట్ మైక్రోలో ఉన్నటువంటి పీపీటీ మనకు కావాలి, సర్చ్ అన్నాము, మైక్రో వచ్చేసి. మైక్రో ఎకనామిక్స్లో ఫస్ట్ యూనిట్, ఫస్ట్ ఇప్పుడు సెకండ్ ఒకటో స్లైడ్, ఫస్ట్ యూనిట్లో రెండో స్లైడ్ టైప్స్ ఆఫ్ డిమాండ్ సంబంధించినటువంటి పెట్టాము. చూడండి, మీకు ఇవన్నీ పీపీటీలు నా దగ్గర మేము పంపిస్తాం, దీంట్లో పోయి వెతకాల్సిన అవసరం లేదు. కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు మీ సెల్లో అవి డిలీట్ కావటము, సెల్ ఏదో అందుబాటులో లేకపోవటం, ఇట్లా ఫైల్ మీకు మిస్ కావటం, ఇవి కనుక్కున్నప్పుడు మీరు ఏం చేయాలంటే వెబ్సైట్ని ఉపయోగించుకుంటే అన్నీ మీకు దొరికిపోతాయి. ఇక్కడ చూడండి, ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నీ ఎట్లాగైతే మనం పీపీటీ మన వీడియోలు చూస్తున్నామో పీపీటీలు కూడా ఇక్కడ చూడవచ్చు. మీరు అన్ని ఫైల్స్ వస్తాయి మీకు. ఎకనామిక్ డెవలప్మెంట్ గ్రోత్లో ఇది సోషల్ డ్యూయలిజం అని, తర్వాత క్రిటికల్ మినిమం ఎఫర్ట్ థియరీ అని, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్ థియరీ అని. మనకు ఒకటేసారి అన్ని తెలవకుండా కానీ ఎట్లా ఉంటాయి అనేటువంటిది తెలవాలి. హెర్చ్మెన్ అండ్ అన్బ్యాలెన్స్ గ్రోత్ థియరీ ఎట్లా చూడగాలి అన్నీ బోత్ ఇంగ్లీష్ అండ్ బైలింగ్వల్లో తయారు చేసినాం. మీకు అవన్నీ కూడా దర్శనం ఇస్తాయి. నెక్స్ట్ ఇక బుక్స్ మేము రాసిన పుస్తకాలు కూడా చూడండి. మీకు మైక్రో ఎకనామిక్స్ సెకండ్ సెమిస్టర్, స్థూలార్థశాస్త్రం, దీంట్లో మైక్రో ఎకనామిక్స్ కిందికి వచ్చింది ఇక్కడ. అంటే మేము రాసిన పుస్తకాలు 9, 1, 2, 3, 4, 5, 6, 7, 9 అన్ని ఫైల్స్ పెట్టారు దీంట్లో. ఇప్పుడు దీంట్లో ఒకటి పీపీటీలని తర్వాత నేను చూస్తాను, సెట్ చేయాలి దాన్ని. ఇప్పుడు నా దృష్టికి వచ్చింది కాబట్టి స్టడీ మెటీరియల్ ఒకటి ఉంది చూడండి. బుక్స్ కూడా ఉన్నాయి కదా, బుక్స్ ఉంది, స్టడీ మెటీరియల్ క్లిక్ చేస్తే మనకి తెలుస్తాయి. ఇది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయబడ్డారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా, వాళ్ళ యొక్క పాస్వర్డ్ ద్వారా లోపలికి వచ్చిన తర్వాత బుక్స్ చూడవచ్చు, స్టడీ మెటీరియల్ చూడవచ్చు, అట్లాగే పీపీటీలు కూడా చూడవచ్చు. ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ షీట్ చూసుకోవచ్చు. వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్లని మేము పెట్టినటువంటి క్వశ్చన్ పేపర్ని రహస్యం ఏముండదు. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు దాన్ని విశ్లేషణ చేసుకోవచ్చు. మరి మేము పెట్టినటువంటి ఆన్సరు తప్ప ఒప్ప అని దాన్ని డిస్కస్ చేయవచ్చు. మరి లోతైనటువంటి అది ఓపెన్ పేపర్, అది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తోని వాటితోని మీరు చూసి ఇది తప్ప ఒప్ప పేపర్ ఎట్లా ఉంది అనే దాని మీద కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ రకంగా వెబ్సైట్ యొక్క ప్రాధాన్యత జనరల్గా ఏదో యాప్లు అమ్మేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఒక యాప్ అమ్ముకుంటే వాళ్ళకు ఒక ఒక సబ్జెక్టు, ఒక చాప్టర్ వైజ్ కూడా ఈ మధ్యకాలంలో అమ్ముతున్నట్టుగా మమ్మల్ని చాలామంది అడిగారు, మీరు యాప్ పెట్టి అమ్మరా సార్ అంటే మాకు అటువంటి అలవాటు నేర్పకండి, మనీ కమర్షియల్ ఎలిమెంట్ వద్దని చెప్పేసి మొట్టమొదటి కూడా ఫోరం యొక్క లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మీరు కూడా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఎట్లా దేనికోసం పనిచేస్తుంది, దాని యొక్క లక్ష్యాలు ఏంటిది అనేటువంటిది దీంట్లో మా యొక్క అబౌట్ అది ఉంది. మా హోమ్లో చూడండి, దీంట్లో ఉంది అవర్ మిషన్ అని ఉంది. అవర్ మిషన్లో ఏముంది చూడండి ఇక్కడ మా ర్యాంకర్స్ ఎవరు ఉన్నారు అంటే ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్ పెట్టలేదు, కానీ ఈ ఎంతెంత
దీని పనిచేసే విధానం ఏంటిది, ప్రోగ్రామ్స్ చూడండి, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్, స్టడీ మెటీరియల్, అవర్ విజన్ చూడండి ఇక్కడ చూడండి. చాలా లైబ్రరీలు, తర్వాత అనేకమంది కాంపిటీషన్స్ పెట్టాము. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో దీన్ని ఎగ్జిక్యూటివ్ బాడీని కూడా చేంజ్ చేద్దామన్న ఆలోచన కూడా, అందుకని మెంబర్షిప్ కూడా కొత్తగా తీసుకుంటున్నాము. ఇది సంక్షిప్తంగా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్సైట్ ఎట్లా పనిచేస్తుందని కానీ మీకు తెలవాలని చూస్తే నిన్న ట్రై చేస్తే అది కొంచెం జూమ్లో ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లంతోనే అది ఇబ్బంది అయింది. ఇక మీరు ఎగ్జామ్ రాయాలంటే తర్వాత యూట్యూబ్లో పోయి వెతకాలంటే ఇబ్బంది పడకుండా దాంట్లో ఏమైనా కొంచెం తేడా గిట్లా వస్తే మళ్ళీ దాన్ని సర్చ్ చేయడానికి కూడా నా దగ్గర కావాల్సినటువంటి, ఎందుకంటే మీకు కనపడేటువంటి నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క వెబ్సైట్ వేరు, మా కంట్రోల్ ఉండేటువంటిది వేరు. మా కంట్రోల్ అంటే దాన్ని ఎడిట్ చేయటము, కొత్త కొత్త వెబ్సైట్లు దాంట్లో యూట్యూబ్ లెసన్స్ దాంట్లో అప్లోడ్ చేయడము, స్టడీ మెటీరియల్ అప్లోడ్ చేయడము, రిజిస్ట్రేషన్ ఏమైనా తప్పులు గిట్ల పోతే వాటిని సర్చ్ చేయడము, తర్వాత పేపర్ని తయారు చేయడము, అంటే పేపర్ అప్లోడ్ చేయడము, వెబ్సైట్లో తయారు చేస్తున్నాం. ఇక మళ్ళీ వేరే పేపరు పక్కపండు చేతితో రాసి పెట్టేది కాదు, డైరెక్ట్గా వెబ్సైట్లో దాని క్వశ్చన్ పేపర్ క్రియేషన్ ఉంటుంది, తర్వాత ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ ఉంటుంది. ఫైనల్ అయిన తర్వాత మీకు అందరికీ అదే పేపరు అందుబాటులో వస్తుంది. వచ్చిన తర్వాత ఆప్షన్స్ ఎట్లా గుర్తించాలి, మీకు వచ్చేటువంటి టైమింగ్ అంతా కూడా అది డిసెండింగ్ అయ్యి తగ్గుకుంటూ పోయేటువంటి టైమింగ్స్ వస్తాయి. 100 నిమిషాలు పెడితే 100 నిమిషాలు, 150 నిమిషాలు పెడితే 150 నిమిషాలు, అంటే ఎన్ని మాటలు ఉంటే అన్ని నిమిషాలు పెడతాము, ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అని పెడతాము. 150కి వచ్చినప్పుడు 150 నిమిషాలు పెడతాము, 100కి వచ్చినప్పుడు 100 పెడతాం. మామూలుగా సబ్జెక్ట్ వైజ్గా అంటే ఏరియా వైజ్గా ఎగ్జామ్ పెట్టేటప్పుడు అవి 100 పెడతాము. అన్నీ కలిపి ఒక 2 గ్రాండ్ టెస్ట్ లాగా పెట్టేటప్పుడు అప్పుడు 150 క్వశ్చన్లు 300 మార్కులతో కూడుకున్నటువంటి మీ ఎగ్జామ్స్ ఎట్లా ఉందో ఆ స్టైల్లో పెడతాం. ఇది సంక్షిప్తంగా నల్గొండ ఎకనామిక్స్ ఫోరానికి సంబంధించినటువంటి వర్కింగ్ ఎట్లా ఉంది అనే దానికి సంబంధించిన వివరణ. ఎందుకంటే అన్నీ మీకు ఒకటేసారి తెలియదు కాబట్టి రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంత యంత్రాంగం దీనిలో తతంగం ఇంత ఉంటుంది. మీరు వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అంటే మీకు యాక్సెస్ వచ్చినట్టు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం. అంటే ఒక యూట్యూబ్ కూడా మేము లోపలనే పెడదాం అనుకున్నాం, కానీ అది యూట్యూబ్లో చూసినప్పుడు మళ్ళీ దానికి ఇంకా ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ ఎందుకు, అది కూడా ఓపెన్గా ఉంటే అదే చూస్తారు కదా అని ఉద్దేశంతో దాన్ని పెట్టాము. ఇక పీపీటీలు వీటి ఎగ్జామ్స్ అనేది డెఫినెట్గా రిజిస్ట్రేషన్ కావాల్సిన అవసరం ఉంటుంది. వీటన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎవ్రీ క్యాండిడేట్కి ఒక 1000 రూపాయలని సాఫ్ట్వేర్ అతనికి ఇస్తాం. అందుకని ఎంత అని చెప్పాం కూడా, మా దగ్గర ఒక 10 మంది వచ్చారు అనుకుంటే ఎంత అవుతాయి సాఫ్ట్వేర్ దానికి. ఈ సీసీ ఎవెన్యూ వాళ్ళకు 30-40 రూపాయలు వాళ్ళు దాన్ని కట్ చేసుకుంటారు. మీరు ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది సీసీ ఎవెన్యూ ద్వారా మళ్ళీ మా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అకౌంట్కి వస్తుంది. అది ఒక్కొక్క క్యాండిడేట్కు 45 రూపాయలు ఎంతో కట్ అవుతుంది. తర్వాత ఈ వెబ్సైట్ మెయింటెనెన్సు, తర్వాత డొమైన్ తీసుకోవడము, జూము, ఇవన్నీ వెలిసి ఎవ్రీ ఇయర్ ఒక 50,000 వస్తుంది. మీరు ఒకవేళ మీకోసం మేము మననే తీసుకున్నాను, 8th నాడు అయిపోయింది, 9th నాడు తీసుకున్నాను. 9th నాడు మనం స్టార్ట్ చేసుకున్నాం. 9th నాడు నేను 17,000 ట్యాక్స్తోనే 19,000 ఎంత పడ్డది. వెబ్సైట్కు ఒక 15,000-20,000 అయింది, అంటే 40-45,000 రూపాయలు. మీరు మహా వస్తే ఒక 25 మంది వస్తే అది నో లాస్ నో ప్రాఫిట్. మళ్ళీ 25 మంది వస్తే 25,000 ఎవరికి సాఫ్ట్వేర్ దానికి ఇవ్వాలి. అంటే మేము ఒక్కోసారి ఏంటంటే తక్కువ అయితే మేము తలా కొంచెం వేసుకుంటాం. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం సభ్యులు అందరు కూడా వెల్ ఆఫ్ ఉంటారు కాబట్టి, లెక్చర్సే కాబట్టి స్టూడెంట్స్ కోసం సర్వీస్ మోటివ్తోని 100 మనిషికి 1000-2000 వేసుకుంటే పెద్ద ఇబ్బంది కాదు. స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు అనేటువంటి ఆలోచన ఉంటాం.
కానీ కనీసం అన్ని ఫ్రీ అంటే కూడా దాంట్లో మజా ఉండదు. మొత్తం ఏంటంటే ఫ్రీగా వస్తే దాని టేస్ట్ ఉండదు అంటాం కదా, అందుకని నామినల్గా ఈ ఫీజు మేము పెట్టాం. మరి ఎవరికైనా ఇంకా బాగా ఇబ్బంది ఉండి కట్టలేనటువంటి వాళ్ళు నన్ను అప్రోచ్ కండి అని చెప్పాను. అందుకని మన తెలంగాణ వాళ్ళకు కూడా ఒక 10-15 మందికి సర్వ్ ద పీపుల్ వాళ్ళతోని డబ్బులు ఇప్పించాను. జస్ట్ మనకు ఓసారి 2000 కట్టడం కష్టమైతే 1000 అట్లా చేసి మిగతా అమౌంట్ అంటే మనకు మొత్తం మీకు ఆన్లైన్ పేమెంట్ మాత్రం 2000 పోవాల్సిందే ఫిక్స్‌గా. ఏమన్నా నా జోలికైనా పెట్టాలి, మీ జోలికైనా పెట్టాలి. లేకపోతే ఎవరికైనా మన దాతలను రావాలి. ఇది నల్గొండ ఎకనామిక్స్ ఫోరం పనిచేస్తున్నటువంటి తీరు. మీరు దీన్ని ఫాలో అయితే దీని యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ స్టూడెంట్ సెంటర్‌గా పనిచేస్తుంది కాబట్టి డెఫినిట్‌గా దీంట్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంఏ ఎకనామిక్స్‌లో అయితే ఫస్ట్ ర్యాంకులు కంటిన్యూగా మాకు వస్తూనే ఉన్నాయి. టాప్ 10 ర్యాంక్స్‌లో ఎప్పుడు కూడా ఒక 5, 6 ఒక సంవత్సరం అయితే 2018లో ఎంఏ ఎకనామిక్స్ 1-10 కంటిన్యూగా వితౌట్ ఎనీ అంటే గ్యాప్ 10 ర్యాంకులు వచ్చినాయంటే మేమే వండర్ అయినాం. అంటే పిల్లలు అంత ఎఫర్ట్స్ చూపించారు. దాన్ని పిల్లలు అట్లా కష్టపడుతున్నారు. అప్పుడు అంతా ఆఫ్లైన్. 2020కి వెళ్ళి మేము ఆన్లైన్కి వచ్చినాం. అప్పుడు కూడా బ్రహ్మాండ రిజల్ట్ వచ్చింది. 2020లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చినాయి. తర్వాత జేఎల్స్ ఇటువంటి పెట్టుకున్నాం. అవి కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. అయితే ఆంధ్రాకు మనం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చేసినాం అది. కొంతమంది చాలా స్టూడెంట్స్ ఫోన్ చేసినప్పుడు మొట్టమొదటి కొద్ది తటపటాయించడం. దానికి మళ్ళీ 60,000 రూపాయలు పెట్టాలి, 60,000-70,000 ఖర్చు అయింది ఎందుకు అన్నప్పుడు మళ్ళీ కేవలం ఎంఏ ఎకనామిక్స్ వరకే చెప్దాం అన్నటువంటి ఆలోచన ఉంటే, అయితే మీకు కూడా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అందుబాటులో ఉన్నటువంటి ఆలోచనతో, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో రారు. మిగతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ భాస్కర్ రెడ్డి కానీ, సుల్తానా కానీ, వెంకటేశ్వర సార్ కానీ జేఎల్స్కు వచ్చారు. కానీ అప్పుడు ఉన్నటువంటి హెక్టిక్ వరకు వాళ్ళు కూడా కొంత పాలు పంచుకున్నారు. ఆ ముగ్గురు కలిసి ఒక 20%, సింగిల్ హ్యాండెడ్గా నేను 80% వరకు దీంట్లో చేసినాను. ఇప్పుడు 100% భారం నా మీదనే ఉంటుంది. అందుకనే మీరు డైలీ ఒక గంటన్నర మనం తీసుకున్నప్పుడు దీని మెలకువలు తెలుసుకోవడం అనేటువంటిది ప్రధానంగా, అంటే దాని యొక్క టెక్నిక్స్ చెప్పడం అనేటువంటిది. అన్ని దాంట్లో పోయి లెసన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన క్లాస్ రూమ్ లాగా చెప్పుకుంటూ పోతే మనకు ఈ 2 నెలల సమయం సరిపోదనే విషయం మీకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే అందరూ కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి, సబ్జెక్ట్ ప్రేమ ఉంది కాబట్టి మీరు చదవండి. చదువుతుంటే ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి డౌట్స్ గిట్ట వచ్చినప్పుడు మీరు ఈ క్లాసులోనే అడగాల్సిన అవసరం లేదు. మీరు నాకు కాల్ చేసి కూడా అడిగితే నేను ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. తర్వాత కొన్ని మ్యాథమెటికల్ సంబంధించినవి కూడా మీరు దీంట్లో ఉంటాయి. మీకు కన్జ్యూమర్ సర్ప్లస్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన ఉంటుంది, డిమాండ్ వ్యాకోచత్లో ఉంటాయి. తర్వాత మార్కెట్స్లో కూడా 1-2 లెక్కలు అడిగినప్పుడు మనం ఆ లెక్కల పర్ఫార్మెన్స్ కనుక కరెక్ట్ లేకపోతే సెట్ నెట్లో ఎక్కువ అడుగుతారు. అయితే నిన్ననే అనుకున్నాం కదా, జైల్ పేపర్లో ఏ ఒక్క లెక్క కూడా అడగలేదు. సెట్ ఆ స్టాండర్డ్ లేదు ఆ పేపర్ అసలు. యాక్చువల్గా మన తెలంగాణలో జరిగినటువంటి పేపరు ఒక మాట చెప్పడం దరిద్రంగా ఉంది అని చెప్పడమే, సబ్ స్టాండర్డ్. నిజంగా స్టాండర్డ్ని చదివినటువంటి స్టూడెంట్స్ని బయట తీసుకొచ్చేటువంటి వచ్చినాయంటే ర్యాంకులో జాబ్లు వచ్చినాయి, కానీ పేపర్ నాట్ అప్ టు ద మార్క్. అంత బాగలేదు నా ఉద్దేశంలో అయితే. మరి మీ పేపర్ మంచిగా ఉంటుంది అనుకుందాం, చదువుకుంటే వాళ్ళకు పేపర్ రాసేటట్టు ఉండాలి. దానికి ఏమంటాం, గుర్రం గాడిది ఒకటి అయింది అంటాం కదా ఒకసారి, చదివినోడు ఒకటే దగ్గర పోయినాయి, చదివినా అంతే చదివిపోయినా అంతే అనేటువంటి భావం మన తెలంగాణ అంటే ఎకానమీ పేపర్కి అయితే నాకు అర్థమైంది అది. ఇక మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఇంకా దరిద్రంగా చేసిండ్రు. దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది, దాన్ని చేయబట్టి డిలే అవుతుంది. అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఒక యూనిట్కి వెళ్ళి మొత్తము ఒక 50 క్వశ్చన్లు ఇచ్చారట. అంటే ఆ పేపర్ని సరైన సైంటిఫిక్గా డిస్ట్రిబ్యూషన్ చేయలేదు మార్కులు. దాని మీద కోర్టులు వేసిండ్రు, మ్యాథ్స్ మీద కోర్టులు వేసిండ్రు. ఇట్లా కోర్టులు వివాదం అయినప్పుడు రాసినట్టు వాళ్ళకు ఎంత యాంగ్జైటీ ఉంటుంది, దాని మీద నమ్మకం పెంచుకుంటున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. అట్లా
ఒక ప్రశ్న ఇస్తుందంటే ఒక గెజిటెడ్ జాబ్స్ క్వశ్చన్ పేపర్ వస్తుందంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళు కూడా మనసు పెట్టి చేయాలి. అయితే సాధ్యమంత వరకు 99.9% మా క్వశ్చన్ పేపర్లని దాన్ని ఏమంటాము ఎర్రర్ లేకుండా చూస్తాం. ఎర్రర్ లేకుండా మొత్తము ఒకసారి 1, 2 ప్రశ్నలు అట్ట అయితే కావచ్చు. కానీ వెంటనే మనం రెక్టిఫై చేసుకోవడానికి వీలుంది. అలానే ఏదైనా మిస్టేక్ లేకపోతే ఆప్షన్‌లో ఏదన్నా చిన్న చిన్న టైపింగ్ పొరపాట్లు జరగడానికి అంటే మ్యాక్సిమం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మన మానవ తప్పిదం ఉంటది కదా! అట్లా 10, 20 తప్పులు కాదు. ఒకటి ఏదైనా ఆప్షన్‌లో అట్లా ఇట్లా 1, 6 తప్పు అంటాం కదా! అటువంటి దొల్లడానికి అవకాశం ఉంటుంది గానీ, మొత్తానికి మీరు మీ జేఎల్ ఎగ్జామ్ పెట్టిన దానికంటే మన పేపరు తప్పనిసరిగా స్టాండర్డ్ ఉంటది అనేటువంటి నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇక్కడ గత 10, 15 సంవత్సరాల్లో మేము పెట్టినటువంటి టెస్ట్‌లో మార్కులు ఎన్నొస్తాయో సుమారుగా అంతకంటే వాళ్ళు పెట్టే పేపర్‌లో డెఫినిట్‌గా మంచి ఇంప్రూవ్‌మెంట్ కనపడ్డది కూడా. అంటే కొద్దిగా పేపర్ ఇచ్చినప్పుడే జాగ్రత్త వహిస్తే వచ్చేటువంటి పిల్లలు కూడా ఆ లెవెల్‌లో ప్రిపేర్ అయితారు. స్టాండర్డ్ పెంచకపోతే స్టాండర్డ్ చెప్పాలి. స్టాండర్డ్ పేపర్ ఇచ్చేదాన్ని బట్టే మనకు వీళ్ళు ఏ లెవెల్‌లో ఉండ్రు అనేటువంటిది అర్థమైద్ది. ఇప్పుడు మనకి ఎట్లాగైతే ఆహ్, ఏ ఆటలు గాని ఏ టీమ్ బాగుంది అనగానే వాళ్ళ స్టాండర్డ్, వాళ్ళ కోచ్, వాళ్ళ యొక్క టెక్నిక్స్ ఎట్లాగైతే ఉంటదో, మీరు ఏ ఇన్‌స్టిట్యూషన్‌లో కూడా చెప్పేటువంటి విధానం గావచ్చు, మన యొక్క వెబ్‌సైట్ గావచ్చు, మనకున్నటువంటి వనరులు గావచ్చు, మనకున్నటువంటి మెటీరియల్ గావచ్చు, మనము ఆడేటువంటి టెక్నాలజీ గావచ్చు. అంటే ఆహ్, అన్ని ఏరియాలు కలిపితే మనకు ఆ రిజల్ట్ ఓరియెంటెడ్ కనపడతది. కాబట్టి నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యూట్యూబ్ ఛానెల్ ద్వారా, నల్గొండ ఎకనామిక్స్ వెబ్‌సైట్ ద్వారా, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం పబ్లికేషన్ ద్వారా ఇట్లా భిన్న కోణాలకెళ్ళి ఎకనామిక్స్ యొక్క విద్యార్థులకు, ఎకనామిక్స్ సబ్జెక్ట్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తమ సబ్జెక్ట్ అందేటువంటి ఒక మంచి ఆశయంతోని పనిచేస్తుంది. యాక్చువల్‌గా ఏందంటే ఇది జిల్లా పేరు కనపడతది. మరి ఇప్పుడు తెలంగాణ ఎకనామిక్స్ ఒకటి ఆల్రెడీ అప్పటికి ఉంది ఒకటి తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం. మరి మేము తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం పెడితే బాగుండదది. కాబట్టి మేము నల్గొండ జిల్లా ఉన్నాం కాబట్టి ఇంత పెద్ద విస్తరిస్తారని మేము కూడా అనుకోలేదు. ఒక జిల్లాకు ఒక కాలేజీలో పనిచేస్తున్న లెక్చర్ కాబట్టి ఆ కాలేజీలో 2, 3 కాలేజీలు వస్తాయి. రాష్ట్రం మొత్తం వచ్చింది మా దగ్గరికి. ఇప్పుడు 2 రాష్ట్రాలు అంటే విడిపోక ముందు నుంచే మనం స్టార్ట్ చేసినాం కాబట్టి 2013 రిజిస్ట్రేషన్ అంటే మేము ఏపీ అండ్ తెలంగాణ ఒకటిగా ఉన్నప్పుడు 2017 నుంచి ఏపీ అండ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు అయితే లిమిటెడ్ స్టూడెంట్స్ ఏంటంటే ఈ యూనివర్సిటీ ఏరియాస్‌లో ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ ఇట్లా ఆ యూనివర్సిటీ లెవెల్‌లో మాకు ఎక్కువ కూడా ఉస్మానియా అండ్ కాకతీయ యూనివర్సిటీకి వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ ఉండేది కాబట్టి ఈ తెలంగాణ ఏరియాలకెళ్ళి వచ్చేటువంటి స్టూడెంట్స్ మా విజ్ఞాన కేంద్రానికి 5 స్టోర్ బిల్డింగ్ ఉంది మాకు. ఎంఏ మల్లు వెంకట నరసింహారెడ్డి విజ్ఞాన కేంద్రం అనేది. దాంట్లో ఫిజికల్‌గా వచ్చి ఒక నెల రోజులు, నెల నుంచి 40 రోజుల పాటు ఉండి అక్కడ వంటలు వండుకొని లేకపోతే హోటల్‌లో తిని ఈ సమ్మర్ మొత్తం కూడా మా సూపర్వైజర్‌లో ఉండేటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు సరే టెక్నాలజీ మంచిగుంది. నెట్వర్క్ ఇంకా బాగుంటే ఇంతకంటే గొప్ప అవకాశం నాకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి చాలా సులభం అనిపిస్తుంది. మీరు అక్కడ ఇంటికాడికి వెళ్ళి రాసుకోవచ్చు. మన సమయాన్ని కన్జంప్షన్ మీరు ఆల్ ద వే ఇక్కడ నల్గొండ రావడం లేకుండా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని హాయిగా వింటున్నారు. ప్రొవైడెడ్ మనకు నెట్వర్క్ అంటే డేటా కనుక కరెక్ట్‌గా ఉంటే దీన్ని వీ కెన్ క్రియేట్ వండర్స్. చాలా అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది. అయితే మనకు 24థ్ అనేది టార్గెట్ పెట్టుకొని మీరు మైక్రో ఎకనామిక్స్‌ని ఒక్కొక్క అంశాన్ని చేసుకుంటూ పోండి. అయితే నేను ఇవాళ రిస్ట్రిక్ట్ చేసేది ఏంటంటే మీరు ఏం చదవకుండా, మీరు ఏం వినకుండా మీకు డౌట్లు రావు. డిమాండ్ విశ్లేషణ చూడండి. దాంట్లో కన్జ్యూమర్ సర్ప్లస్‌లో మ్యాథమెటిక్స్ ఉన్నాయి. మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ ఎట్లా చేయాలి? కన్జ్యూమర్ సర్ప్లస్‌ని ఎట్లా కనుక్కోవాలనే దానికి చూడండి దాన్ని. నేను ఒకటి చెప్తాను.
అంటే ఇప్పుడు సమాచారం ఇది రన్నింగ్ మ్యాటర్ అయితే మీరు చదువుతారు, ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్తారు, ఓకే. కానీ మ్యాథమెటికల్గా కూడా ఈ మైక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఎన్ని ఏరియాలో మ్యాథమెటికల్కి వస్తాయి అనేది ముందు చూడండి. ఫస్ట్ ఆ వీడియోలు కూడా చూడండి, పవర్ పాయింట్ కూడా చూడండి, పీపీటీలో కూడా మీకు అర్థమైంది. వీడియోలు మొత్తం చూడకపోతే వీడియోలు చూడాలంటే స్కిప్ చేసుకుని చూస్తే అర్థం కాదు. కాబట్టి పీపీటీలో అయితేనేమో ఇట్లా ఇట్లా టక్ 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 మనం పుస్తకం చదువుతాం కాబట్టి అది చాలా సులభంగా ఉంటుంది. కన్జ్యూమర్ సర్ప్లస్ దగ్గరికి వెళ్ళండి, దాంట్లో ఉన్నటువంటి ఆ మ్యాటర్ని లెక్కలు ఎట్లా చేయాలి, లెక్కలు మీకు అర్థం కాకపోతే అప్పుడు వీడియో వినండి. వీడియో వింటే ఏంటంటే ఒక్కొక్క పాయింట్ని మనం విడమని చెప్తాం కాబట్టి పీపీటీలో మ్యాటర్ ఉంటుంది, అదే మ్యాటర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అక్కడ. అప్పుడు మీకు తప్పనిసరిగా సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు కూడా డౌట్ వస్తే మనం ఇక్కడ బోర్డు మీద దాన్ని చేద్దాం. ఇక్కడ కూడా బోర్డు ఉంది, మీకు తెలుసో తెలియదు, తెలుసా? నా దగ్గర బోర్డు ఉంది, మీకు తెలుసా? తెలియదు సార్. బోర్డు అంటే నా వెనుక ఉండేది మీకు ఏం కనపడుతుంది? బిల్డింగ్ లాగా కనపడుతుంది, చుట్టూ మంచి బ్రహ్మాండ హౌస్. మా ఇల్లు స్ట్రక్చర్ ఇది కాదు కదా, బ్యాక్గ్రౌండ్ లో ఉండేటువంటిది అది. ఒక నిమిషం అన్నమాట. అట్లా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తున్నారు కదా సార్? మొత్తం బ్యాక్గ్రౌండ్ తీసేసాం అనుకోండి, నన్ను పెట్టాం అనుకోండి, అప్పుడు మా ఇల్లు అవ్వదు. న్యూ హౌస్ అనుకున్నా సార్. ఇప్పుడు దిస్ ఇస్ మై హౌస్, దిస్ ఇస్ మై రూమ్. ఇప్పుడు నా చైర్ కూడా కనపడుతుంది కదా, నేను కూర్చొని చైర్ కూడా. ఎస్ సార్. అయితే అంతకుముందు ఈ బ్యాక్గ్రౌండ్ మాకు టెక్నాలజీలోకి అవి జూమ్ లేకుండా ఉట్టిగా మామూలుగా కెమెరాలు చూసుకొని చాలా ఇబ్బందులు పడ్డాం. ఒక 10 రకాలు పెట్టుకున్నాం బ్యాక్గ్రౌండ్, ఒకటే ఎప్పుడని ఇట్లా డిఫరెంట్ పెట్టుకున్నాం. అయితే మీకు బోర్డు చూపిస్తారు. ఒకరిద్దరు స్టూడెంట్స్కు తెలిస్తే, పాత వాళ్ళకి ఏముంటే చెప్పగలేదు, కానీ మరి వాళ్ళ దాని ఉంటుంది. దిస్ ఇస్ ద బోర్డ్, కనపడుతుందా? అది రాణిస్తలేదు, కనపడదా బోర్డు? దీని మీద రాసిన పెన్ను వేరే ఉంటుంది, దీని మీద పెన్ వేరే ఉంటుంది. ఆ పెన్ తో రాస్తుంటే మీ సిస్టమ్ మీద పడుతుంది. నేను లెక్కలు అంటే చేస్తానంటే, ఈ బోర్డు మీద లెక్కలు చేయాలన్నా, ఏదన్నా మ్యాటర్ రాయాలన్నా ఈ బోర్డు మీద రాస్తుంటే ఈ పెన్ తోని, అంటే దీనిపైన రాసే పెన్ వేరే ఉంటుంది, ఆ డిజిటల్ పెన్ ఉంటుంది. ఆ డిజిటల్ పెన్ ఏది రాస్తే, మనం సంఖ్య వేస్తే సంఖ్య, గీత గీస్తే గీత, మనం బొమ్మ వేస్తే బొమ్మ, అన్నీ కూడా మీకు వైట్ బోర్డు మీద కనపడుతుంది. వైట్ బోర్డు మీద కనపడినప్పుడు మీకు లెక్కలు చేసుకోవడం కానీ ఏదైనా ఇంకా సులభం అయిపోద్ది. కాబట్టి మీరు వీడియోలు చూడండి, వీడియో చూసినప్పుడు కన్జ్యూమర్ సర్ప్లస్ లెక్కలు వచ్చినప్పుడు ఐఎమ్ యూజింగ్ దిస్ బోర్డ్. ఈ బోర్డు ద్వారా ఏంటంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్పష్టంగా ఆ లెక్కలు కానీ చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్నాలజీని ఎన్ని రకాలుగా వాడంటే అన్ని రకాలుగా వాడుతూనే ఉన్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇంకా డిజిటల్ బోర్డు కూడా వస్తే మనకు కనపడడం కంటే పెద్ద హంగామా చేసుకుంటూ కూడా చేయొచ్చులే, కానీ స్టూడెంట్స్ ర్యాపోర్ట్ అనేది పెద్దగా ఉండదు దాంట్లో. వన్ సైడ్ అంతే, మనం చెప్పుకుంటూ పోతుంటాము, ఆ బోర్డు చూపిస్తుంటాము, మనకు కొన్ని వీడియోలు వస్తుంటాయి కదా. ఇది రన్నింగ్ క్లాస్ని మనం యూట్యూబ్ మారుస్తున్నాం కాబట్టి అవసరాన్ని బట్టి వాటిని ఇప్పుడు నిన్న యాక్చువల్గా ఆ వీడియోని నేను అప్లోడ్ చేయొద్దు అనుకున్నా,
కానీ కొంతమంది స్టూడెంట్స్ని ఇప్పుడు ఇవాళ ఇట్లా వచ్చింది అనుకో, ఇట్లా మనం ఎట్లా వర్కింగ్ ఉంది, ఏం సంగతి అనేటువంటిది చెప్పాలంటే కొంత బాగానే మనం అప్లోడ్ చేస్తే ఇది ఎట్లా పని చేస్తుంది అనేది చాలా మందికి అర్థమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది సంక్షిప్తంగా ఈ రోజు నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, మనం ఎన్ని రకాలుగా దీన్ని నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ద్వారా మీకు సబ్జెక్ట్ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఒకటి, వెబ్సైట్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాము. యూట్యూబ్కు ప్రమేయం లేకుండా, యూట్యూబ్ను వెతకకుండా వెబ్సైట్ ద్వారానే మనం ఎట్లా వెతకడానికి అవకాశం ఉంటుందని చెప్పుకున్నాము. ఇన్ని రకాలుగా మనం చేసుకున్న తర్వాత మీరు ఇన్ని రకాల ఆయుధాలు మీ దగ్గర పెట్టుకొని మీరు కనుక ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే ఆ జాబులు మీకు ఎందుకు వస్తాయా? జాబులు ఒకటే ఉందని అనుకోకండి, ఒకటి మనది అనుకోవాలి. ఇది మనం ఈరోజు జస్ట్ అట్లా ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మీరు ప్రిపరేషన్ వస్తుంటే ఎంత స్పీడ్గా వెళ్తుంటే అన్ని ఏరియాస్ మనం చెప్తాం. ఎందుకంటే దీంట్లో మనకు ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ఉన్నది, డిమాండ్ అనాలిసిస్ ఉన్నది, యూటిలిటీ అనాలిసిస్ ఉన్నది, రివీల్డ్ ప్రిఫరెన్స్ థియరీ ఉంది, తర్వాత ప్రొడక్షన్ సంబంధించినటువంటి ఉన్నాయి, రిడ్జ్ కర్వ్స్ ఉన్నాయి, ఐసోకాంట్ ఐసోకాస్ట్ ఉన్నాయి, తర్వాత కాస్ట్ అండ్ రెవెన్యూ కర్వ్స్ ఉన్నాయి, కర్వ్స్ ఏంది కాన్సెప్ట్స్ ఉన్నాయి, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఉంది, మార్కెట్లో పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అన్నీ ఉన్నాయి. దీంట్లో మీకు ఆ మూడు వాక్యాలు కనపడుతుంది, 4 వాక్యాలు మొత్తం సిలబస్ ఉందని చెప్పారు ముందే మీకు. అలా మార్కెట్లో పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో మొనోపలి, మొనోస్పలిస్టిక్ కాంపిటీషన్, అలిగోపలి, డియోపలి ఉంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రైసింగ్ అని ఉంటుంది. ఉత్పత్తి కారకాల ధర ఏంటంటే భూమికి బాటక సిద్ధాంతాలు ఉంటాయి. అట్లాగే వేతనాలు, శ్రామికుని వేతన సిద్ధాంతాలు ఉంటాయి. వేతన నిర్ణయించే అంశాలు ఏంటని ఉంటాయి. వేతన సిద్ధాంతాలు కూడా రకరకాలుగా ఉన్నాయి. వడ్డీ సిద్ధాంతాలు ఉన్నాయి, వడ్డీ సిద్ధాంతాలు రకరకాలు ఉంటాయి. అట్లాగే లాభ సిద్ధాంతాలు కూడా ఉంటాయి. తర్వాత న్యూ వెల్ఫేర్ ఎకనామిక్స్ సంబంధించినటువంటిది ప్యారెటో, ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్, వీటి ద్వారా వాటిని ఎట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనేటువంటిది. వాటితో ఇంత చదివితే మొత్తం మనం మైక్రో ఎకనామిక్స్కి వచ్చినట్టు. మైక్రో ఎకనామిక్స్ అనగానే ఏదో అల్లాటపాయిగా మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండదు, చాలా లెంతీగా ఉంటుంది. లోతుగా పోయే కొద్దీ మనకు దాంట్లో ఉన్నటువంటి మజా అర్థమవుతుంది. దానికి దూరంకి వెళ్ళి చూస్తే మనం ముందుగానే భయపడొద్దు కదా. తెలుసుకుంటా ఉంటే మనకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అర్థమవుతా ఉంటే ఇంకా చదవాలనిపిస్తుంది. అర్థం కాకపోతే కొంత గందరగోళం అయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటే ఒక టైం అనేది వెరీ లిమిటెడ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువ శ్రమ పడండి. మీరు నిజంగా లెక్చరే కావాలనుకుంటే డైలీ మీరు ఒక 7-8 గంటలు వర్క్ చేయకపోతే, అంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే, అన్ని పనులు మేము చేసుకుంటాం, ఏదో ఆటపాట చదువుతాం అంటే ఆ సక్సెస్ రేట్ అంత ఉండదు. మీరు ఎవరైనా జాబ్ చేసినా లీవ్ పెట్టుకొని చదవాలి. దాన్ని లీవ్ పెట్టుకొని చదవకుండా మనం ఏదో టైంపాస్కు ఆటపాటగా పార్ట్ టైం జాబ్ లాగా నేను చేస్తే కుదరదు కదా. నేను అసైన్మెంట్ ఇస్తున్నానంటే మీరు మైక్రో ఎకనామిక్స్ ఒక 6-7 రోజులు కంప్లీట్ కావాలంటే మీరు ఎంత శ్రమ పడాలనో అర్థం చేసుకోండి. ఓకే, మరి మీరు ఆ రకంగా మా ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే డెఫినెట్గా దీంట్లో ఎక్కువ మంది సక్సెస్ రేట్కి వచ్చి మీరు కావాల్సినటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. తప్పనిసరిగా తెలంగాణ వచ్చిన రిజల్టే మీకు కూడా వస్తున్నటువంటి నమ్మకం నాకు ఉంది. ఇంకా ఏమైనా ముగించే ముందు, ఎందుకంటే ఇవాళ నేను స్ట్రక్చర్ చెప్పదలుచుకున్నాను. మీరు రేపు క్లాసు ఇచ్చినటువంటి వీడియోలు, పీపీట్లు డిమాండ్ వరకు చూడండి. మొత్తం డిమాండ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాం. డిమాండ్ అంటే డిమాండ్ విశ్లేషణ అంటే ఏంటి, యూటిలిటీ కూడా. యూటిలిటీ అనేది జస్ట్ ఒక 5 to 10 minutesలో మనం వాటి క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇండిఫరెన్స్ కర్వ్స్, రివీల్డ్ ప్రిఫరెన్స్ సంబంధించినటువంటివి, ఇవన్నీ వేగంగా
జెట్ స్పీడ్ అంటాం కదా, వేగంగా వీటిని మనం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను మీకు పీపీటీలు వీడియో చూడాలంటే అది అయిపోయినట్టే ఒక మాటలో అయిపోయింది ఏంటంటే మీరు ఎగ్జామ్ రెడీ కావాల్సిందే కాదు. నేను చదవలేదు సార్, నేను అంత చదవలేదు అంటే సండే వస్తుంది ఎగ్జామ్ పెడతా. ఓకే, చెప్పండి ఇంకేమన్నా. 1-2 minutes మీకు మీ మాటకు, మీ వాదనకు అంటే మీ యొక్క అభిప్రాయాన్ని తావిస్తూ ఒక 5 నిమిషాలు మనం క్లోజ్ చేద్దాం ఈ రోజు వరకు. ఈ ఎగ్జామ్ బోత్ లాంగ్వేజెస్ లో ఉంటుందా సార్ సివిటీలో? బైలింగ్వల్. ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్చువల్గా తెలంగాణలో మొట్టమొదటి ఏమంటే మొత్తం ఇంగ్లీష్ అన్నారు, ఒకటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నారు. తర్వాత మనం హిందీ రాష్ట్రాలు ఎట్లయితే హిందీని గౌరవిస్తున్నాయో ఇంగ్లీష్ హిందీ రాస్తున్నాయో మన తెలుగు రాష్ట్రం కాబట్టి మీరు ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీలో ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ ఉంది, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది, దాంట్లో ఎంఏ ఎకనామిక్స్ ఉంది కానీ తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ లేదు. మిగతా అన్ని కూడా ఇంగ్లీష్. ఇప్పుడు రీసెంట్గా అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసారు. తర్వాత బైలింగ్వల్ ఇచ్చిండ్రు. మీకు తెలియని రాష్ట్రం ఏంటంటే బైలింగ్వల్ అంటే ఇంకా దరిద్రం. ఇంగ్లీష్ ఉంటే కొంత నయం, ఆ తెలుగు మొత్తం కూడా దాన్ని ఏమంటాం గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి దాన్ని గబ్బు పట్టించారు మొత్తం చెప్పాలంటే. అసలు ఆ ప్రశ్న మీకు ఇంగ్లీష్ చదువుతున్న అర్థమైతే అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంత భయంకరంగా క్వశ్చన్ పేపర్ ఉంది. కాబట్టి ఒక వాక్యమే కదా, అది ఇంగ్లీష్ అయితే తెలుగు అయితే మన సబ్జెక్ట్ వస్తాము. కాబట్టి లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం ఫర్ యూ, అది పెద్ద ప్రాబ్లం కాదు. సబ్జెక్ట్ వస్తే మనం ఏ భాషలైనా రాయడానికి వీలు.